ఇదంతా విన్న వజ్రాంగుడు విపరీతమైన కోపంతో దేవతలపై యుద్ధానికి రాక్షస సైన్యంతో సిద్ధమయ్యాడు. దైత్యుడు మగువను బంధించి తల్లి దగ్గరకు తీసుకొని వచ్చాడు. దితి చాలా సంతోషించి కొడుకుపై పొగడతల వర్షం కురిపించింది. దేవతలంతా కలిసి బ్రహ్మ దగ్గరకు వెళ్ళి జరిగినదంతా చెప్పి బాధపడ్డారు. బ్రహ్మ కశ్యపుణ్ణి తీసుకొని వజ్రాంగుడి దగ్గరకు వెళ్ళి ఇక్కడితో ఇదంతా ఆపమని అడిగాడు. తండ్రి తాత వచ్చి చెప్పడంతో వజ్రాంగుడు కాదనలేక ఇంద్రుణ్ణి విడిపించి వెళ్ళిపోమని చెప్పాడు. తరువాత బ్రహ్మ దగ్గరుండి వజ్రాంగుడికి వరాంగినికి పెళ్లి చేశారు. పెళ్ళైన తరువాత శోణితపురాన్ని పరిపాలిస్తూ చక్కగా ఉండేవారు. ఒకరోజు తన తల్లి అయిన దితి తన తండ్రికి అడిగినట్లుగానే భార్య వరాంగిని కూడా అలాంటి కొడుకు పుట్టాలని వరాన్ని అడిగింది. భార్య మొదటిసారిగా అడిగిన వరం కనుక కాదనలేక బ్రహ్మ దగ్గరకు వెళ్ళి వరాన్ని పొంది భార్యని సంతోషపెట్టాడు. వీరిద్దరికీ పుట్టినవాడే తారకాసురుడు.